ఏ ప్రమాదం ఎలా వచ్చి పడుతుందో, ఏ అపాయం ఎలా వచ్చి సంభవిస్తుందో, ఏ అపాయం వచ్చి వాళ్ళని కబలిస్తుందో, ఏ అపాయానికి, ఏ చావునకు, ఏ కాటికి, ఎప్పుడు ఎక్కడ ఎలా కాటికి కాలు చాపాలో తెలియని అయోమయపు స్థితిగతులు ఎన్నో. హైదరాబాద్లో బస్సు ఎక్కారు. రాత్రికి పడుకొని రాత్రి అంతా జర్నీలో ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని ఉదయం తెల్లవారుచు ఉండగా బెంగళూరులో మేము దిగచ్చు, అక్కడ మేము మా గమ్యస్థానానికి చేరుకోవచ్చు అని పండగలకు వచ్చిన వాళ్ళు పండగలకు వచ్చి బస్సుకి వెళ్తా ఉన్నారు. ఆ చీకటే వాళ్ళ జీవితంలో మరణపు చీకటిగా వాళ్ళ జీవితాన్ని కబలించేసింది. ఒకసారి ఆలోచించండి, మన దైనందిన జీవితాల్లో మనం వెళుతున్న రాకపోకలలో దేవుని కాపుదల మనకు లేకపోతే, దేవుని కాపుదల నీకు లేకపోతే, దేవుని కాపుదల నీ కుటుంబానికి లేకపోతే, దేవుని కాపుదల నీ బిడ్డలకు లేకపోతే, బైకులో వెళుతున్న వాళ్ళు ఎన్నో యాక్సిడెంట్లు, కారులో వెళ్తున్న వాళ్ళు ఎన్నో యాక్సిడెంట్లు. 3 కోట్లు పెట్టి కొత్తది ఓల్వో కారు కొన్నారు బెంగళూరులో. 3 కోట్లు పెట్టి కొత్త వాల్వో కారు కొన్నారు. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, మేనమామ 5గురు వాళ్ళే కారు వేసుకొని డ్రైవింగ్ చేస్తూ కొత్త కారు షోరూమ్ నుంచి తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచిగా భోజనం వండుకొని తిందామని చెప్పి ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళే దారిలోని వాళ్ళకి ముందు వెళ్తున్న ట్రక్కు ఒకసారి కంట్రోల్ తప్పిపోయింది. ట్రక్కు ఆ ఓల్వో కారు మీద పడిపోయింది. 5 మంది అక్కడే స్పాట్ డెడ్. ఆలోచించావు ఎప్పుడైనా నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో దేవుని కాపుదలే నీకు లేకపోతే, అందుకే అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా ఇది మొదలుకొని నీ రాకపోకల యందు ఆయన నిన్ను కాపాడునుగాక.